పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీ సిటీ తడా నుంచి వచ్చాం. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. బాగున్నాయా? బాగుంది. ఓకే. మీరు స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కట్టి స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ కానుకల రూపంలో వచ్చినటువంటి ధనాన్ని గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వర్గం చేసినటువంటి నిర్వాహకం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధికారులు పరకమణి సేవలో పాల్గొని ఈ చేతివాటం చూపించి స్వామివారికి చెందాల్సినటువంటి ధనాన్ని అపహరించారు, మహాపాపానికి ఒడిగట్టారు. దాని మీద మీరేమంటారు గురుగారు? ఇప్పుడు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతుంటారు భక్తులు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా టీటీడీదే, ఆ పాలక మండలిదే అని నేను అనుకుంటున్నాను. పైగా వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు కూడా ఉన్నాయి. తప్పు జరిగినప్పుడు దానికి కావాల్సిన తగిన చర్య చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీదే అయి ఉంటుంది. ఒకవేళ టీటీడీ కానీ ఫెయిల్ అయితే ప్రభుత్వాలు దాని మీద కమిటీలు వేసి ఏదో ఎంక్వైరీ కమిటీలు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు ఆ విధంగా ఒక కమిటీని వేసి అక్కడ ఏమి జరిగిందో తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అంటే శ్రీవారి మీద భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ముడుపులు గడుపుతూ కానుకలు సమర్పిస్తూ ఉంటే భక్తులు ఆ కానుకలకు అసలు శ్రీవారికి చేరకుండా మధ్యలో ఈ అధికారులు నొక్కేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అది తప్పే కదా. తప్పు చేయడం కూడా అధికారులు లేదు ఇంకొకరని కాదు, ఎవరు చేసినా అది తప్పే. తప్పు జరిగిపోయిందని మీరే చెప్తున్నారు. జరిగిపోయిన తప్పును గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మన స్థాయిలో ఏమి చేయలేం. తప్పు జరిగిందని చెప్పుకోవడం తప్ప దీన్ని తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడుండే పాలక మండలి, ఇప్పుడుండే ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకొని ఒక కమిటీని వేసి విచారణ జరిపి తగిన దోషులకి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. మేము చెన్నై నుంచి వస్తున్నాం సార్. ఓకే. స్వామివారికి మీరు భక్తి శ్రద్ధలతో అంటే కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత ముడుపులు కడుతూ ఉంటారు, స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే పరకామణిలో మీరు చెల్లించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీవారికి దక్కకుండా కొంతమంది అధికారులు అలాగే గత పాలకులు చేతివాటం ప్రదర్శించారు. అంటే స్వామివారి సొమ్ముని వారు అపహరించారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దౌర్జన్యంగా ఉందండి. దీనికి వచ్చి ఆ వెంకటేశ్వరుడే వచ్చి బదులు చెప్పాలి. ఈ మరి చేసేది వచ్చి అనీతి అన్యాయం చేస్తున్నారు. దీనికి వచ్చి వాళ్ళకి లెసన్ వచ్చి బాగా వచ్చి ఆయన ఒక పాఠం కల్పియాలండి. ఇది వచ్చి ఈ మరి చేసేది వచ్చి సరిగా లేదు, న్యాయం లేదు, నియతి లేదు. ఆ భక్తి అనేది ఉంటే మనసు భక్తి మార్గంగా ఈ మరి చేయరు. ఈ చెయ్యేందుకు ఉండే ఒక ఎఫెక్ట్స్ వచ్చి దే విల్ రియలైజ్, హీ విల్ షో. బట్ కొంచెం కాల పరిస్థితి, ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి. వెనకాల వచ్చి వాళ్ళకి దీనికి ఉండే రివార్డ్స్ ఖచ్చితంగా వాళ్ళకి లభిస్తుంది. దానివల్ల మనం ఎవరిని ఏమి చెప్పేది లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన మంచి కానికి వచ్చి దేవుడు వచ్చి ప్రసాదిస్తూ ఉంటాడు. అంటే చెప్పండి, శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీవారి మీద భక్తి శ్రద్ధలతో వారి కోరికలు తీరిన తర్వాత ముడుపులు కడుతూ ఉంటారు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు. వారు భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు కూడా శ్రీవారికి అందకుండా ఇప్పుడు అధికారులు కానివ్వండి, గత పాలకులు కానివ్వండి చేతివాటం ప్రదర్శించడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ చూస్తే దాన్ని నమ్మలేని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. దానివల్ల మీరు చెప్పింది వచ్చి దేవుడు వాళ్ళకి తగ్గ వాళ్ళకి ఏమి శిక్ష ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తారు. ఇది మహాపచారంగా, ఘోరమైనటువంటి అపచారంగా చాలా మంది భక్తులు భావిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, దాంట్లో ఏమి నో అబ్జెక్షన్. మీరు చెప్పేది మేము ఆమోదించ తీరాలి, వేరే దారి లేదు. ఖండితంగా వచ్చి అది వచ్చి అబ్జెక్టబుల్ మ్యాటర్ దాంట్లో వచ్చి ఏమి నేను చెప్పేది నీకే లేదు, మీరే అన్నీ చెప్పేశారు. దానివల్ల వాళ్ళు చేసిన మంచి కానీ వాళ్ళకి ఆ రివార్డ్స్ దొరుకుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, షార్ట్ పీరియడా లాంగ్ పీరియడా అనేది ఆయన మూస్తారు. వాళ్ళు ఏం తప్పు చేస్తారో దానికి తగిన వచ్చి ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుందండి. ఓం నమో వెంకటేశ్వర. ఎక్కడి నుంచి వచ్చారు? జుక్కల్, కామారెడ్డి డిస్టిక్. ఓకే. తెలంగాణ నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చినాం. ఓకే. ఏంటి మొక్కుబడిగా వచ్చారా? అవును, మొక్కుబడిగా వచ్చినాం మేము. ఓకే. మొక్కు తీర్చుకున్నారా? మరి తీర్చుకున్నాం మేము. ఓకే. స్వామివారికి కానుకలు ముడుపులు ఏదైనా సమర్పించారా? సమర్పించామండి, కుండీలో వేసాం మేము. ఓకే. అంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే పరకామణిలో భాగంగా స్వామివారికి దక్కాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని కొంతమంది అధికారులు అపహరించారు. అంటే స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో
భక్తులు ఇస్తున్నటువంటి కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి అందకుండా చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది. ఎలా చూడాలి దీన్ని? దేవుని సొమ్ము తింటే అసలే మంచిది కాదు. దొంగతనం చేసిన సొమ్ము దొంగల పాలే. ₹1 తీర్చుకున్నా దానికి లెక్కకి లెక్క డబుల్ తీర్చుకుంటాడు దేవుడు. ఎప్పటికైనా ఈ రోజుకైనా వదిలేస్తుండేమో, రేపటికైనా కర్మఫలం తప్పది. మనకు దక్కే రూపాయి మన చెమట ఫలితమే తప్ప వేరే రూపాయి ఆశించే అవసరం లేదు. అంతకు మించి అనుభవిస్తారు. ఇంకొకటి, అట్లా అప్రమత్తంగా జరిగినందుకు ఇప్పుడు చాలా మారింది. వసతులు కూడా అప్పటికి ఇప్పటికి వచ్చిపోయే దారిలో కానీ అక్కడిక్కడ భోజనాలు కానీ సిబ్బంది కానీ వాళ్ళు చేసే సహకరణ కానీ చాలా బాగుంది అప్పటికి ఇప్పటికి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ఒక 1 year బ్యాక్ వచ్చిన ఇక్కడికి వచ్చిన తిరుపతికి. కానీ అప్పుడు కూడా నడకదారి అప్పుడు డే టైంలో వచ్చిన, మొన్న రీసెంట్గానే నైట్ టైంలో నడుచుకుంటూ వచ్చిన. అక్కడ వాళ్ళు చెప్పిన జాగ్రత్త ఏంటి అంటే, పులిలు వస్తాయి జాగ్రత్త, నైట్ టైం ఎక్కుతున్నారు కదా, పులిలు వస్తాయి జాగ్రత్త. స్వామి, నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇక్కడ వట్టి ద్వారానికే ఇంత సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు నడక ద్వారానికి పైకి అప్పేసిండ్రు, మరి ఆ సైడ్కి అలాంటివి వేయాలి కదా స్వామి? మరి అంత జాగ్రత్త చెప్పినప్పుడు ఈ సంస్థానం ఇక్కడ ఇక లోపల ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు చేస్తారు, దానికి కూడా అంతా కూడా అవసరం లేదా? తక్కువలో అయిపోతుంది కదా స్వామి. మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అది మొత్తం అడవి ప్రాంతం. డే టైం వచ్చినా నైట్ టైం వచ్చినా ఒకవేళ సైడ్కి ఐరన్తో కూడిన ఫిట్టింగ్ చేస్తే మనకు భక్తులు ఎలాంటి భయం లేకుండా మనశ్శాంతిగా భక్తితో ఎక్కుతారు. ఇప్పుడు సగం మంది భక్తులు భయంతోనే ఎక్కుతున్నారు. ఓకే, అసలు అంటే స్వామివారికి దక్కాల్సినటువంటి కానుకలు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, అధికారుల ద్వారా లూటీకి గురవుతున్నాయి. నిజంగా స్వామివారి సొమ్మును అపహరిస్తూ ఉన్నారు. ఇది మహాపచారం కాదంటారా? ఇది పెద్ద అపచారం స్వామి. ఇది చాలా పెద్ద తప్పు. అసలు ఎంత పెద్ద తప్పు అంటే, వాళ్ళు లైఫ్లో అసలు దేవుడే ఇస్తాడయ్యా మీకు సొమ్ము. దేవుని దగ్గర సొమ్ము తీసుకొని ఎవరు బాగుపడతారు చెప్పండి? అంతే కదా. ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపటి లెక్క కట్టాల్సిందే. కానీ అట్లా దేవుని సొమ్ము మాత్రం చాలా పెద్ద తప్పు. ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు అంతే. అది తప్పు చేయొద్దు. ఇంకోటి, ఇప్పుడు ఇంత తొందరగా తెలిసి వచ్చింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే బాధ్యత టీటీడీ సంస్థానంది. అన్నయ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయనగరం నుంచి వస్తున్నాం. ఓకే, గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే గత టీటీడీ పాలక మండలి కూడా స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుబడి తీర్చుకునేందుకు ఇక్కడికి రావడం, ఇక్కడ వారి కోరికలు నెరవేరినటువంటి నేపథ్యంలోనే కానుకలు ముడుపులు సమర్పించడం మనం చూస్తాం. అయితే స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి ముడుపులు కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి శ్రీవారి సొత్తును అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దారుణమైన విషయం. ప్రజల్లోని భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇది జరుగుతుంది తప్పించి ఇంకేం లేదు. ఇది ఈ క్షణం నుంచి అయినా సరే ప్రజల్లోనే భక్తులందరూ చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక మీదనైనా సరే ఇలాంటివి జరగకుండా ఈ స్వామివారి ఉండిలోని ఈ డబ్బులు అనేది చాలా దారుణ విషయం. ఇక మీదట ఇలాంటివి జరగకుండా హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా ఇది ఇక మీదనైనా సరే జరుగుతుందని భక్తులందరూ నమ్మకం. ఇక మీదనైనా సరే సరైన చర్యలు తీసుకొని నిర్ణయం తీసుకుంటారని మేము భక్తులు మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఒక భక్తునిగా మీరు స్వామివారికి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించి ముడుపులు కడుతూ ఉంటారు. ఆ ముడుపులు ఆ కానుకలు అసలు స్వామివారికే చెందట్లేదు అని మీ దృష్టికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అది చాలా బాధాకర విషయం. స్వామివారి ఉండి అంటే ఎంతో నమ్మకంగా భక్తులు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ప్రతి ఒక్కరు వేసి నమ్మకంగా ఉన్న ఈ స్వామివారి సొత్తుని ఈ రకంగా అనేది దుర్వినియోగం చేయడం చాలా అపచారం. అది స్వామివారు చూసుకుంటారు, మిగతా విషయం తర్వాత సంగతి. కానీ ఈ రకంగా బయటపడడం చాలా దారుణత విషయం. ఇది ఈ ఇక్కడతో అయింది. కానీ ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏ విషయమైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విషయంకైనా సరే తగిన చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున.